పెట్టడాన్ని ఎలా చూస్తారు, బల నిరూపణ చేసుకోవడాన్ని ఎలా చూస్తారు? దీని వెనుక మీరు ఇందాకే చెప్పినట్లుగానే బీజేపీ హస్తం లేదంటున్నారు. అండ్ మనతో పాటు ఉన్న కోటేశ్వరరావు గారు చెప్పడం కూడా మనం చూసాం, గవర్నర్ తో వెనకుని నడిపించేది కేంద్రమే అని చెప్పి. దాన్ని మీరు ఎలా సమర్థిస్తారు? గవర్నర్ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలంటే వాళ్ళకి 118 కావాలి. కాంగ్రెస్ పార్టీ 5 ఉన్నాయి, వాళ్ళు 5 ఇస్తారు. వాళ్ళు అంతకుముందు ఏం చెప్పారు, సిపిఎం, సిపిఐ తర్వాత ఇంకొక 2-3 చిన్న పార్టీలు అన్ని కూడా కలిసి మేము మద్దతు ఇస్తాము, మీరు గవర్నమెంట్ ఫామ్ చేయమని చెప్పారు. సో వారు ఏం చేశారు, నిన్న గవర్నర్ గారి దగ్గరకు వచ్చినప్పుడు మరి అదంతా లిస్ట్ అంతా ఇవ్వాలి కదా, అడిగినప్పుడు అది ఇవ్వలేదు. కాబట్టి మళ్ళీ మీరు ఆ లిస్ట్ అంతా పంపించండి, అది సబ్మిట్ చేశాక తప్పకుండా మీకు ఆహ్వానిస్తామని చెప్పారు. దాంట్లో బీజేపీ పాత్ర ఏముంటది అక్కడ చెప్పాలంటే? ఒక టైం ఇచ్చారు, 1 డే టైం ఇస్తారు. లేదు అంటే ఇంకేమైనా పార్టీలు వేరే ఏమైనా ఉన్నాయా, ఏ విధంగా ఉన్నాయి? డెఫినెట్ గా ఎస్. ఒకటి, రాజ్యాంగం ప్రకారం ప్రీ పోల్ అలయన్స్ లో ఏ పార్టీలు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వారి మద్దతు ఏంటి అనేది ఒకటి ఉంటుంది. రెండో ఆప్షన్ సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అవకాశం ఇవ్వాలి. సో అట్లా 2-3-4 ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ లో నిన్న వారు చెప్పినట్టుగానే వాళ్ళ సిపిఎం వాళ్ళు వెనక్కి దగ్గర కాబట్టి ఆ సపోర్ట్ లేదు కాబట్టి అది సబ్మిట్ చేయమన్నారు. అది సబ్మిట్ చేసిన తర్వాత డెఫినెట్ గా విజయ్ ని ఆహ్వానిస్తారు, ఇన్వైట్ చేస్తారు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. తప్పేముంది అక్కడ, ప్రాబ్లం ఏముండదు. అది ఇక్కడంతా కూడా ఏంటంటే బీజేపీ పాత్రనో లేకపోతే ఇంకో పాత్ర కాదు కావాల్సింది. వాళ్ళు ఎవరు ఏం చేస్తున్నారని అది సెకండరీ. ఇప్పుడు ఈ రోజు ఒకవేళ సబ్మిట్ చేసిరు అనుకోండి, డెఫినెట్ గా ఫామ్ చేస్తారు. రేపొద్దున ఒకవేళ నో కాన్ఫిడెన్స్ మోషనా లేకపోతే టైం ఇచ్చి ఫ్లోర్ టెస్ట్ ఏమన్నా ప్రూవ్ చేసుకోమంటారా, అది కూడా చేసుకోవాల్సి వస్తుంది రేపొద్దున. ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పారు, ఈ మహారాష్ట్రలో ఇట్లాగే జరిగినప్పుడు అజిత్ పవార్ లో ఒకరోజు సీఎం అయిపోయి ఫ్లోర్ టెస్ట్ లో ప్రూవ్ చేసుకోకపోతే దిస్ నో పాయింట్ ఆఫ్ యాక్చువల్లీ బీయింగ్ ఏ స్వర్నిన్ కదా. ఇప్పుడు అది తీసుకోకపోవడమే బెటర్ కదా. ఏదైనా కూడా ఎందుకు వేస్తారండి ఓట్లు? ఒక స్టేబుల్ గవర్నమెంట్, స్టేబుల్ గవర్నెన్స్ రావాలి, ఒక 5 years ఉండాలనే ఆలోచనతో వేస్తారు ఓట్లు. కాకపోతే అన్ఫార్చునేట్ గా ఈయనకు తక్కువ వచ్చాయి. ఇది విజయ్కి దగ్గర 11 సీట్లు తక్కువ వచ్చాయి. సో దాని వల్లనే ఈ ఇష్యూ అంతా. లేకపోతే సరిపోని మెజారిటీ ఉంటే ఐఎమ్ షూర్ దే కెన్ ఫార్మ్ ద గవర్నమెంట్. సో గవర్నర్ కూడా ఇన్వైట్ చేస్తారు. సో అలాంటివన్నీ కూడా ఉన్నాయి. సో ప్రాబ్లీ దే విల్ టేక్ ఇంకొక రోజు టైం ఇవ్వచ్చు. వచ్చిన తర్వాత సో ఆ సబ్మిట్ చేస్తే ఉంటుంది. ఇంతకుముందు సుమిత్ర గారు మాట్లాడుతున్నారు, గవర్నర్ కి కనీసం గౌరవ మర్యాదలు ఇవ్వకుండా ఎన్ని కష్టాలు పెట్టిర్రో, ఎన్ని నష్టాలు పెట్టిర్రో. ఇది తమిళసై తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు అందరూ తెలుసు. అందుకనే కదా బీఆర్ఎస్ పత్త లేకుండా పోయింది. అంటే కేసీఆర్ గారికి గవర్నర్ కానీ ఉండండి, మీరు మాట్లాడారు చెప్తున్నాను. గవర్నర్ గారి కనీసం మర్యాద లేకుండా ఒక మీటింగ్ పోయినప్పుడు, ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదైనా కాన్స్టిట్యూషనల్ మీటింగ్స్ కి వెళ్ళినప్పుడు కనీసం గౌరవం లేకుండా మీరైతే ప్రవర్తించారో తెలంగాణ ప్రజలు, తెలంగాణ మహిళలందరూ కూడా చూశారు. అందుకనే మీకు ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడే కూర్చోబెట్టారు. రెండవది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇది పార్టీ పరంగా కాదు, రాజ్యాంగ హోదా, రాజ్యాంగ పదవి వచ్చినప్పుడు డెఫినెట్ గా ముఖ్యమంత్రినో ఇంకొకరు వెళ్ళి వాళ్ళని ఇన్వైట్ చేయాలి. కనీసం పట్టించుకోకుండా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు నిధులు కావాలంటారు, అది కావాలంటే ఇది కావాలంటారు. ప్రధానమంత్రి వచ్చినప్పుడు పట్టించుకోరు. ఇలాంటివి జరగొద్దు అని చెప్తున్నా. నేనేమో ఎలిగేట్ చేయట్లేదు. అలాంటి ఏ పార్టీలో కూడా జరగవద్దు. రాజ్యాంగ పరంగా ఏదైతే పదవులు ఉంటారో ఆ పదవులకి గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు నేను చూశాను, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీలకు కానీ శ్రీ అనే పదం వాడాలని చెప్పి ఏదో కోర్టు చెప్పింది, ఏదో హైకోర్టు. శ్రీ అంటే ఒక ఏకవచనంతో పిలవకుండా శ్రీ అనేది వాడాలి అని చెప్పేసి. అంటే నేను అది అంటే పబ్లిక్ సపోర్ట్ తోటి, పబ్లిక్ ప్రజలు వేసిన ఓట్లతోటి గెలుస్తున్నారు కాబట్టి అలాంటి గౌరవ మర్యాదలు డెఫినెట్ గా ఉండాలి. సో అది తమిళనాడు రాష్ట్రానికి వస్తే నేనేమంటున్నానంటే, ఏ పార్టీలైనా కూడా ఒక మద్దతు ఉంటే, మద్దతు ప్రూవ్ చేసుకుంటే ఐఎమ్ షూర్ దే కెన్ ఫార్మ్ ద గవర్నమెంట్. లేదు, కాదు, పోదు, ఇది హంగ్ అసెంబ్లీ లాగానే ఉంటుంది, ఎట్లాగా రద్దయింది కాబట్టి నో కాన్ఫిడెన్స్ మోషన్ లో, ఫ్లోర్ టెస్ట్ లో కూడా ఆ నెంబర్ సరిపోదు అనుకుంటే ప్రెసిడెంషియల్ రూల్ వచ్చేస్తుంది రేపొద్దున. అది ఒక 3 months 6 months ఎట్లాగా అనేది దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో మళ్ళీ దే మైట్ కాల్ ఫర్ ది రీఎలక్షన్స్ బేసికల్లీ. సో అలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. అది ప్రూవ్ చేయాల్సిన బాధ్యత పార్టీల మీద ఉంటుంది. ఇటు రేపొద్దున టీవీకే పార్టీనా లేకపోతే, ఎందుకంటే దీంట్లో ముఖ్యంగా నిన్న స్టాలిన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు,
అంటే కాంగ్రెస్ పార్టీ డిఎంకే అలయన్స్ తోటి సంవత్సరాలు కొద్దిగా పదవులు అన్ని పంచుకున్న తర్వాత ఈ రోజు బ్యాక్ స్టాపింగ్ చేసుకుంటూ మా డిఎంకేని వదిలేసి విజయ్ తో కలుస్తున్నారంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తా ఉందో, సంస్కృతి ఎలా ఉందో అని చెప్పేసి చెప్తా ఉన్నారు క్లియర్ గా. సో రేపొద్దున డిఎంకే పార్టీ తోటి కలిసే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఉండవు, ఎందుకంటే అక్కడ తెగదింపులు తీసుకున్నట్టే ఇంకా. సో ఆ విధంగా ఒకవేళ ఇట్లా జరుగుస్తే రేపొద్దున ద్రవిడ పార్టీలు రోజు పేపర్లో చూసాం మేము, ద్రవిడ పార్టీలు 2 పార్టీలు కూడా, ఎందుకంటే సిద్ధాంతం ఒకటే కాబట్టి, ఒకటే పార్టీ నుంచి వచ్చాయి కాబట్టి, ఒకటే సిద్ధాంతం నుంచి హిట్ వచ్చాయి కాబట్టి 2 పార్టీలు కలిసి రేపొద్దున ఫామ్ చేస్తే విజయ్కి అవకాశాలు పోతాయి. సో ఆ విధంగా కావాల్సింది ఏంటంటే తమిళనాడు వెంకటరెడ్డి గారు ఆడియో క్లారిటీగా లేదండి, ఒకసారి మనం వెంకటస్వామి గవర్నమెంట్ కావాలి. ఏ విధంగా జరిగిందో అదే కాంగ్రెస్ పార్టీకి సిపిఎం కి వ్యతిరేకంగా పుట్టింది పార్టీ. డిఎంకే కి సిపిఎం కి తర్వాత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేసింది విజయ్. అలాంటి పార్టీలు మళ్ళీ చేర్చుకొని మరి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అంటే రేపొద్దున తమిళనాడు ప్రజలు మరి స్వీకరిస్తారా దాన్ని? మనం వెంకటస్వామి దగ్గరికి వెళ్దాం, ఎందుకంటే వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి, మీ ఆడియో క్లారిటీగా లేదు, ఒకసారి చూసుకోండి. వెంకటస్వామి గారు, మనం చూస్తున్నాం ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఒకవేళ ముందుకు వెళితే మరి తమిళనాడు ప్రజలు ఏమంటారు అని చెప్పి ఇప్పుడే వెంకటరెడ్డి గారు అంటూ కూడా మనం చూస్తున్నాం. దాన్ని మీరు ఎలా సమర్థిస్తారు? అండ్ ఇంకోటి, అన్నా డిఎంకేకి సంబంధించి అసలు మాకు అంటే ఏఐఏడిఎంకే పార్టీ నుంచి మాకు మద్దతు అనేది విజయ్ పార్టీకి మేము ఇవ్వమని వాళ్ళు పూర్తి క్లారిటీ ఇవ్వడం మనం చూస్తున్నాం. అయితే ఏదైతే అక్కడ పళనిస్వామి తర్వాత కీలక పాత్ర పోషిస్తున్న షణ్ముఖం 30 మంది కీలక నేతలతో సమావేశం నిర్వహించినట్లు, వాళ్లతో తీసుకెళ్లి సపోర్ట్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు చర్చలు జరుగుతున్నట్లు కూడా కొన్ని ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఒకవేళ ఆ విధంగా ముందుకు వెళ్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? గవర్నర్ చేయాల్సిన ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ చేయకుండా ఇవన్నీ నాటకాలు ఎందుకని నేను అంటున్నా. సింగిల్ లార్జెస్ట్ పార్టీని గవర్నమెంట్ ఫార్మేషన్ కు పిలవాల్సినటువంటి ఆనవాయితీ దేశంలో ఉందా లేదా, రాజ్యాంగంలో ఉందా లేదా? మరి రాజ్యాంగంలో ఉన్నప్పుడు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ పరిరక్షకుడు కదా గవర్నర్ అంటే. రాష్ట్రపతి గవర్నర్ యొక్క పొజిషన్ ఏంటంటే వాళ్ళు ఇద్దరు కూడా రాజ్యాంగాన్ని రక్షించేటువంటి హక్దారులు వాళ్ళు. మరి అట్లాంటి వాళ్ళు రాజ్యాంగంగా ఉన్నటువంటి ఆల్టర్నేటివ్స్ ను ఇమీడియట్ గా దానికి రోజులు పట్టది, గంటలలో తేల్చొచ్చు కదా. ముందుగా ఆయనే యాక్చువల్లీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మీరు ఉన్నారు కాబట్టి మీరు రావాలి, గవర్నమెంట్ ను ఫామ్ చేయడానికి ముందుకు రమ్మన్నప్పుడు ఒకవేళ విజయ్ గనుక నాకు అసక్తత వ్యక్తం చేస్తే అప్పుడు ఆల్టర్నేట్ ఆలోచించాలండి. దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్ అండి. ఇది దీన్ని గవర్నర్ గారు ఎందుకు పక్కన పెడుతున్నారు? దాని వెనుక కుట్ర దాగి ఉందా లేదా నిజాయితీగా ఈయనకు పూర్తి మద్దతు వచ్చిన తర్వాత స్టేబుల్ గవర్నమెంట్ ను ఫామ్ చేయించాలనేటువంటి సదుద్దేశం ఉన్నదా అనేటువంటిది క్వశ్చన్ అండి. దురుద్దేశమా సదుద్దేశమా? సదుద్దేశం అయితే అందరినీ మనం ఆయన అభినందిద్దాం. స్టేబుల్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అనుకూల పరిస్థితులను విజయ్ గారికి కల్పించే ఉద్దేశంతో గవర్నర్ గారు కొద్దిగా ఆలస్యం చేస్తే దానిని అభినందిద్దాం. కానీ ఆయనను దూరంగా పెట్టి రాజకీయ అనిశ్చితిని క్రియేట్ చేస్తే ఇక బేరసారాలే కదమ్మా. గవర్నమెంట్ ఫామ్ చేయడానికి నెక్స్ట్ ఉన్నటువంటిది ఏంది? బేరసారాలే. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చేసింది, మద్దతు ఇచ్చేసింది. ఇంకా కాంగ్రెస్ పార్టీ డిఎంకే తోటి ఉన్నది, ఏఐడిఎంకే తోటి ఉన్నది, భారతీయ జనతా పార్టీ కూడా డిఎంకే తోటి ఉన్నది, ఏడిఎంకే తోటి ఉన్నది. ఇక ఇప్పుడు మరమ్మలను ఏ డిఎంకే తోటి ఉన్నారు, ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని అడిగే నైతిక హక్కు భారతీయ జనతా పార్టీకి లేదు. రెండో విషయం ఏంటంటే ప్రజాస్వామ్యంలో అత్యధిక సీట్లు వచ్చినటువంటి విజయ్కి సపోర్ట్ చేయాలనే సదుద్దేశంతో మేము సపోర్ట్ చేసినాం. దట్ డజంట్ మీన్ దట్ మేమేదో డిఎంకేకు వెన్నుపోటు పెడిచినట్టు కాదు. డిఎంకేకు ఒకవేళ మెజార్టీ చాలా దగ్గరగా ఉంది, వాళ్ళు కూడా ఫామ్ చేసే అవకాశం ఉంది, లేదా ఫామ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట స్టాలిన్ గారు డిఎంకే పార్టీ ఒకవేళ చేసి ఉంటే ఆ కూటమి నుంచి మేము ఇతనికి సపోర్ట్ చేయడం అనేటువంటిది తప్పైతుంది. కానీ మాకు చేయలేదు, వాళ్ళు అట్లా క్లెయిమ్ చేయలేదు. కాబట్టి ఫ్రీ స్వేచ్ఛ అనేటువంటిది ఉంది కాబట్టి ఆ స్వేచ్ఛలో
ఒక ప్రజాస్వామ్యయుతంగా అత్యధికమైన సీట్లు వచ్చినటువంటి ఒక పార్టీ, కొత్తగా వచ్చినటువంటి పార్టీని, విజయ్ని సమర్థించాలనేటువంటి నిర్ణయం కోటేశ్వరరావు చెప్పింది వాస్తవం. గతంలో కూడా